Welcome to BTS Chess Telugu channel. Today's topic castling its rules types importance. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ క్యాజిలింగ్. దీనిని తెలుగులో కోట కట్టడం అని అంటారు. దీని ప్రాముఖ్యత కింగ్కు సేఫ్టీ అంటే జాగ్రత్త నాటి చేయడం. దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. క్యాజిలింగ్ అనేది చెస్లో ఉన్నటువంటి స్పెషల్ మూవ్, అది కూడా కింగ్కి. ఇది ఆసియాలో ఆడేటువంటి చాలా ప్రాంతాల్లో ఉండకపోయేది. ఇది వెస్టర్న్ అంటే యూరోప్ కాంటినెంట్లో యూరోప్ ఖండంలో మాత్రమే ఇది అవుపడేటువంటిది. ఇది ఇండియాలో క్యాజిలింగ్ అనేది కింగ్కు చెక్ లేనప్పుడు, అంటే ఆట ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి కూడా చెక్ పెట్టనప్పుడు మాత్రం నైట్ షేప్లో మూవ్ అవ్వడానికి అనుమతి ఉండేది. దానినే క్యాజిలింగ్ అనేవారు. ఇది హిస్టరీలో అలాగే ఉంది. క్యాజిలింగ్ అనేది ప్రజెంట్లీ మనం చూస్తున్నటువంటి ఇప్పుడున్నది. ఓకే, అది కింగ్కు 2 స్క్వేర్స్ మూవ్ అవుతాడు. నార్మల్గా ఒకటే మూవ్ అనేది కింగ్ మూవ్ అవ్వడం జరుగుతుంది. ఒక క్యాజిలింగ్ చేసేటప్పుడు మాత్రమే 2 మూవ్స్ మూవ్ అవుతాడు. అది గేమ్ మొత్తంలో ఒకటేసారి జరుగుతుంది. క్యాజిలింగ్ అనేది 2 సార్లు చేయడానికి వీలు లేదు. ఈ క్యాజిలింగ్ 2 స్క్వేర్స్ మూవ్ అవ్వడం అనేది ఇది యూరోప్లో యాడ్ అయిపోయింది. అది కూడా 14 మరియు 15వ శతాబ్దంలో. ఇది క్యాజిలింగ్ అనేది కింగ్ 2 స్క్వేర్స్ జరిగితే ఎటు జరుగుతుందంటే రుక్ ఉన్న సైడ్ జరుగుతుంది. ఆ కింగ్ పక్కకి రుక్ వచ్చేసి ఉంటుంది. ఓకే, సో ఇది క్యాజిలింగ్. ఒకవేళ కింగ్ అనేది రుక్ సైడ్ మూవ్ అవుతే, ఓకే, కింగ్ సైడ్ రుక్ అటు సైడ్ మూవ్ అవుతే దానిని కింగ్ సైడ్ క్యాజిలింగ్ అని, అలా కాకుండా క్వీన్ ఉన్న సైడ్ కింగ్ మూవ్ అయితే 2 స్క్వేర్స్, దానిని క్వీన్ సైడ్ క్యాజిలింగ్ అని అభివర్ణిస్తారు. అనగా క్యాజిలింగ్ అనేది 2 రకాలు, ఒకటి కింగ్ సైడ్ క్యాజిలింగ్, ఇంకొకటి క్వీన్ సైడ్ క్యాజిలింగ్. ఓకే, ఆ తర్వాత మనం ప్రజెంట్లీ క్యాజిలింగ్కి ఉన్నటువంటి బేసిక్ రూల్స్ చూడబోతున్నాము. బేసిక్గా ఉన్నటువంటి రూల్స్ 4. ఓకే, ఇందులో మొదటిది కింగ్ మరియు రుక్ 2 కూడా వాటి సహజమైన స్థానాల్లో ఉండాలి. అంటే గేమ్ ప్రారంభమైనప్పుడు ఏ స్థానంలో ఉంటాయో కింగ్ మరియు రుక్ అదే స్థానంలో ఉండాలి. అది మొదటిది. రెండవది, ఎటువైపు అయితే మనం క్యాజిలింగ్ చేయాలనుకుంటున్నామో అటువైపు కింగ్కు రుక్కు మధ్య ఎటువంటి పీసెస్ ఉండకూడదు. ఇది రెండవది. ఇంకా మూడవది వచ్చేసి కింగ్ చెక్లో ఉన్నప్పుడు క్యాజిలింగ్ చేయకూడదు. ఇది మూడవది. ఇక 4వ పాయింట్ వచ్చేసి కింగ్ మూవ్ అవుతున్నటువంటి 2 స్క్వేర్లు అటాక్లో ఉండకూడదు. ఓకే, ఆపోనెంట్ పీస్ ఏది కూడా అటాక్ చేయనప్పుడు మాత్రమే అక్కడికి వెళ్తుంది. ఇక ఇంకొకటి ఏంటంటే కింగ్ అనేది ఎక్కడికైతే వెళ్తుందో ఆ పొజిషన్లో ఆ స్క్వేర్ అనేది అటాక్లో ఉండకూడదు. అంటే కింగ్ అనేది ఎక్కడికి వెళ్తుందో అక్కడ కూడా చెక్ అనేది ఉండకూడదు. ఇవి మాత్రమే క్యాజిలింగ్కి ఉన్నటువంటి రూల్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది పొజిషన్. ఇప్పటివరకు మనం రూల్స్ చూసాం కదా. అందులో ప్రాక్టికల్కి వెళ్తే ఇందులో వైట్ వాళ్ళకు కింగ్ మరియు రూక్ 2 కూడా న్యాచురల్ పొజిషన్లో ఉన్నాయి. ఓకే, ఇటు కూడా క్వీన్ సైడ్ రుక్ మరియు కింగ్ కూడా న్యాచురల్ పొజిషన్లో ఉన్నాయి. అనగా వైట్ వాళ్ళు
క్వీన్ సైడ్ కానీ ఓకే, లేదంటే కింగ్ సైడ్ కానీ క్యాజిలింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఓకే, కింగ్ అనేది మరియు రుక్ వాటి సహజమైన స్థానాల్లో ఉన్నాయి. రెండవ పాయింట్, కింగ్కు రుక్కి మధ్య ఎటువంటి పీసెస్ లేవు, అదేవిధంగా ఇటువైపు కూడా లేవు. అదేవిధంగా అబ్జర్వ్ చేస్తే బ్లాంక్ వాళ్ళ కింగ్ మరియు రుక్ సహజమైన స్థానాల్లో ఉన్నాయి. ఇటు క్వీన్ వైపు కూడా కింగ్ రెండు కూడా సహజమైన స్థానాల్లో ఉన్నాయి. అంటే ఇవి ఇప్పటి వరకు కదపలేదని అర్థం. అదేవిధంగా రెండో పాయింట్ వచ్చేసి వీటి మధ్య ఎటువంటి పీసెస్ లేవు. ఇటు కూడా కింగ్ సైడ్ కూడా ఎటువంటి పీసెస్ లేవు. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మనము క్యాజిలింగ్ చేసుకోవచ్చు. మూడవది, ఇక్కడ ఎటువంటి చెక్ లేదు. ఈ వైట్ వాళ్ళ కింగ్ని కానీ అదేవిధంగా బ్లాక్ వాళ్ళ కింగ్ని కానీ ఎటువంటి పీస్ అటాక్ చేయడం లేదు. మూడవది, ఇవి ఎక్కడికైతే వెళ్తున్నాయో అంటే 1, 2 ఓకే, సో ఈ 2 స్క్వేర్స్ను దాటుతున్నప్పుడు వెళ్ళే అటువంటి స్థానంలో కూడా ఎటువంటి చెక్ లేదు, అటాక్ అనేది లేదు. అందుచేత ఇటువైపు నేను క్యాజిలింగ్ చేయవచ్చు. ఒకవేళ దీన్ని కింగ్ సైడ్ క్యాజిలింగ్గా అభివర్ణిస్తాము. 1, 2 ఓకే, సో బ్లాక్ వాళ్ళు ఇటు కానీ లేదంటే 1, 2 ఇటు కానీ వెళ్ళవచ్చు. ఓకే, సో రైట్. అందుచేత బ్లాక్ వాళ్ళు క్వీన్ సైడ్ క్యాజిలింగ్ చేస్తే 1, 2 ఓకే, సో ఈ స్క్వేర్లోకి కింగ్ వస్తుంది. నెక్స్ట్ దాని పక్కకు ఇలా రుక్ అనేది వస్తుంది. ఇది క్వీన్ సైడ్ క్యాజిలింగ్, ఇటు కింగ్ సైడ్ క్యాజిలింగ్. ఓకే, అలా కాకుండా మనము ఓకే, సపోజ్ ఇప్పుడు వైట్ వాళ్ళు క్వీన్ సైడ్ క్యాజిలింగ్ చేశారు 1, 2 ఇటు. అప్పుడు ఈ రుక్ అనేది D5లో ఓపెన్ అయిపోయింది. ఇలాంటి సందర్భంలో ఈ కింగ్ అనేది ఇటు 1, 2 ఇటు సైడ్ క్యాజిలింగ్ చేయాలి అనుకున్నారు, కానీ ఇది క్యాజిలింగ్ జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అంటే ఈ కింగ్ అనేది మూవ్ అవుతున్న ఈ 2 స్క్వేర్స్ని వైట్ వాళ్ళ రుక్ ఒకదాన్ని అటాక్ చేస్తుంది. అందుచేత ఇది క్యాజిలింగ్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఒకవేళ బ్లాక్ వాళ్ళు క్యాజిలింగ్ చేయాలనుకుంటే కేవలం ఓకే ఇటు కింగ్ సైడ్ మాత్రమే క్యాజిలింగ్ చేయగలరు. ఇది గుర్తించాల్సినటువంటి అంశం. ఓకే, సో అందుకని వీళ్ళు కింగ్ సైడ్ మాత్రమే క్యాజిలింగ్ చేస్తున్నారు. ఓకే రైట్. ఇది ఓకే, సో ఇందులో అబ్జర్వ్ చేసే అంశం ఏంటంటే క్వీన్ సైడ్ క్యాజిలింగ్ చేస్తే ఆ రుక్ అనేది వెంటనే యాక్టివ్ అయిపోతుంది. అదే కింగ్ సైడ్ క్యాజిలింగ్ చేస్తే ఆ రుక్ అనేది యాక్టివ్ కావడానికి కొంత సమయం పడుతుంది. ఇది గుర్తించాల్సినటువంటి అంశం. ఓకే రైట్. ఇప్పుడు మనం తదుపరి మూడవ పాయింట్, ఒకవేళ కింగ్ కనుక అటాక్లో ఉంది ఈ విధంగా, అప్పుడు క్యాజిలింగ్ చేయడం అనేది సాధ్యం కాదు. ఓకే, ఒకవేళ చేస్తే అది ఇల్లీగల్. ఇది సాఫ్ట్వేర్ కాబట్టి స్వీకరించడం లేదు. ఓకే, సో ఇప్పుడు వైట్ వాళ్ళము ఓకే, అందుకని వీళ్ళు క్యాజిలింగ్ చేసుకోవాలనుకొని 1, 2, 3 దీన్ని క్యాజిలింగ్ ఓకే ఈ చెక్ని ఇలా బ్లాక్ చేస్తున్నారు. ఇప్పుడు బ్లాక్ వాళ్ళు వచ్చేసి దీన్ని ఎటువైపు అయినా కూడా క్యాజిలింగ్ చేసుకోవచ్చు. ఇది క్వీన్ వైప్, ఇది అదేవిధంగా 1, 2 ఇది కింగ్ సైడ్ క్యాజిలింగ్. ఓకే, సో ఇది గమనించాల్సినటువంటి అంశం. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ కనుక బ్లాక్ వాళ్ళు వైట్ వాళ్ళను క్యాజిలింగ్ చేయకుండా ఆపాలి అని అనుకున్నారు. అందుకని వాళ్ళు సో ఇక్కడ నుండి
ఇక్కడికి వచ్చారు. అప్పుడు సో వైట్ వాళ్ళు ఇది చెక్లో లేదు. ఓకే, ఇందులో గమనించాల్సినటువంటిది కింగ్, వైట్ రూక్ రెండు వాటి సహజ స్థానాల్లో ఉన్నాయి. అదేవిధంగా క్వీన్ సైడ్ మరియు కింగ్ సైడ్ కూడా సహజమైన స్థానాల్లో ఉన్నప్పటికీ ఓకే, రెండవది అంశం వీటి మధ్య ఎటువంటి పావులు లేవు. ఓకే, మూడవ అంశం ఇది చెక్లో లేదు కింగ్. ఓకే, అలాగని ఓకే, కాకపోతే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఇది క్యాజిలింగ్ చేస్తే ఈ కింగ్ ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ ఓకే ఈ క్వీన్ అనేది అటాక్ చేస్తుంది. అదేవిధంగా ఇటు కింగ్ సైడ్ కూడా ఈ క్వీన్ అనేది కింగ్ ఎక్కడికి వెళ్తుందో అక్కడ అటాక్ చేస్తుంది. అందుచేత ఇందులో వైట్ వాళ్ళు క్యాజిలింగ్ చేయడానికి అనుమతి లేదు. అందుచేత వీళ్ళు ఈ క్వీన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తారు. సో అప్పుడు బ్లాక్ వాళ్ళు మాత్రమే క్యాజిలింగ్ చేసుకుంటారు. సో ఇలా జరిగితే సో ఇది ఓకే, సో ఈ విధంగా గేమ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇవి ఇప్పటి వరకు మనం గమనించినటువంటి ఓకే, క్వీన్ సైడ్ క్యాజిలింగ్ చేస్తే ఏమవుతుందంటే రుక్ అనేది D5లో యాక్టివ్ అయిపోతుంది, అనగా ఇమ్మీడియట్లీగా గేమ్లోకి వచ్చేస్తుంది. కాకపోతే ఇందులో క్వీన్ సైడ్లో ఉన్నటువంటి ఏ పాన్కు తగినంత రక్షణ ఉండదు. అది గమనించాల్సినటువంటి అంశం. క్వీన్ సైడ్ క్యాజిలింగ్ని లాంగ్ సైడ్ క్యాజిలింగ్ అని కూడా అభివర్ణిస్తారు. క్వీన్ సైడ్ క్యాజిలింగ్ని 0-0-0గా దాని నోటేషన్లో రాయడం జరుగుతుంది. పక్కకున్న చిత్రంలో క్వీన్ సైడ్ క్యాజిలింగ్ చేసినటువంటి అంశాన్ని ఇద్దరు ఆటగాళ్ళు చేసిన అంశాన్ని గమనించవచ్చు. ఇందులో వైట్ వాళ్ళు తమ కింగ్ని B2లోకి మూవ్ చేశారు. ఓకే, బ్లాక్ వాళ్ళు అలా మూవ్ చేయలేదు B5లోకి. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇక ఇంకొకటి కింగ్ సైడ్ క్యాజిలింగ్ అంటే కింగ్ అనేది కింగ్ వైపు 2 స్క్వేర్స్ జరుగుతుంది. దీన్నే షార్ట్ క్యాజిలింగ్గా కూడా అభివర్ణిస్తారు. దీనిని అతి తక్కువ మూవ్స్లలో చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకే, సో దీంట్లో కింగ్ ముందు అన్ని పాన్లు ఉంటాయి కాబట్టి తగినంత రక్షణ కూడా ఉంటుంది. దీనిని 0-0గా కింగ్ సైడ్ క్యాజిలింగ్ని నోటేషన్లో రాయడం జరుగుతుంది. ఇప్పుడు మనము క్యాజిలింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. క్యాజిలింగ్ అనేది ఓపెనింగ్లో వచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక ఘట్టం. ఇది క్యాజిలింగ్ అనేది కింగ్కి తగిన రక్షణను కల్పించడానికి చేస్తారు. ఒకవేళ కింగ్ కనుక సెంటర్లో ఉంటే దానికి రక్షణ ఇవ్వడం అంత చాలా కష్టమైన పని. అందుచేత క్యాజిలింగ్ అనేది చాలా ముఖ్యమైనవి అటువంటి ఘట్టంగా చెప్పవచ్చు. అదేవిధంగా క్యాజిలింగ్ చేయడం వల్ల రుక్స్ అనేవి తొందరగా యాక్టివ్ అయి గేమ్లోకి రావడానికి ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక జాగ్రత్త ఏంటంటే ఎప్పుడు కూడా కింగ్ను క్యాజిలింగ్ చేస్తున్నప్పుడు కింగ్ ముందు ఓకే పాన్స్ ఉండే విధంగా చూసుకోవడం చెప్పవలసినటువంటి జాగ్రత్త. ఓకే, సో ఇది క్యాజిలింగ్
దాని యొక్క ప్రాముఖ్యత గురించి. ఓకే, ఇది ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.